40 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. ఇక గుంటూరు జిల్లా వివరాలు చూద్దాం. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 21,089 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. ధూళిపాల నరేంద్ర పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి 32,915 ఓట్ల మెజార్టీని ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఇక తెనాలి శ్రవణ్ కుమార్ తాడికొండ నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా 39,606 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన మెజార్టీ 22,021 ఓట్ల మెజార్టీతో నక్కా ఆనందబాబు గెలుపొందారు. నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. నారా లోకేష్ మెజార్టీ 91,413 ఓట్ల మెజార్టీతో నారా లోకేష్ను మంగళగిరి ప్రజలు అసెంబ్లీకి పంపించారు. అనగాని సత్యప్రసాద్ రేపల నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 39,947 ఓట్ల మెజార్టీని టీడీపీకి అందించారు. ఇక మిగిలిన నియోజకవర్గాల వివరాలు కూడా మనం చూద్దాం. రామాంజనేయులు ప్రత్తిపాటి నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా 42,015 ఓట్ల మెజార్టీని ఆయన సాధించారు. ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయాన్ని సాధించారు. ప్రత్తిపాటి పుల్లారావు మెజారిటీ 33,262 ఓట్లు. ఇక వేగేసిన నరేంద్ర బాపట్ల నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 22,768 ఓట్ల మెజార్టీని వేగేసిన నరేంద్ర సాధించారు. మహమ్మద్ నజీర్ గుంటూరు ఈస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మహమ్మద్ నజీర్ మెజార్టీ 31,962 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. నాదెండ్ల మనోహర్ జనసేనకు విజయాన్ని అందించారు. 48,112 ఓట్ల మెజార్టీని నాదెండ్ల మనోహర్ సాధించారు. గల్లా మాధవి గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 51,150 ఓట్ల మెజారిటీని ఖాతాలో వేసుకున్నారు. ఇక మరిన్ని నియోజకవర్గాల వివరాలు కూడా మనం చూద్దాం. అరవింద బాబు నర్సారావుపేట నుంచి అరవింద బాబు టీడీపీకి విజయాన్ని అందించారు. 19,705 ఓట్ల మెజార్టీతో. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 27,836 ఓట్ల మెజార్టీని సాధించారు. జీవి ఆంజనేయులు వినుకొండ నుంచి పోటీ చేసి టీడీపీకి విజయాన్ని అందించారు. 30,267 ఓట్ల మెజార్టీ